నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు, ఆదిపురుషుకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తిరుపతి అనగానే మనకు ఒక ప్రత్యేకమైన స్థలంగా కూడా చూస్తూ ఉంటాం కదా. సో తిరుపతిలో పెట్టడాన్ని ఎట్లా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు ఏంటి? ఫస్ట్ యాక్చువల్లీ నాకు 2 కోట్లు పెట్టి వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. నాకు ఫస్ట్ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ప్రీ రిలీజ్ అన్ని ఫంక్షన్స్లో బ్రహ్మాస్త్ర అప్పట్లో పాపం వాళ్ళు కూడా 2 కోట్లు పెట్టి పెద్ద సెట్ వేసి ఏవేవేవో చేశారు. రాజమౌళి గారే డిజైన్ చేయించారు దగ్గరుండి, అంటే ఆయన రిలీజ్ చేశారు తెలుగులో. సో అన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత సడన్గా ఆ ఈవెంట్ ఏదో చిన్న విషయం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు చాలా బాధపడ్డారు అందరు. ఇంకా ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పేసి వెళ్ళిపోయారు. ఓవరాల్గా సినిమా రిలీజ్ అయింది, ఏదో రకంగా కంప్లీట్ చేశారు. తర్వాత సక్సెస్ మీట్ చేసుకుందాం అనుకున్నారు, బట్ ఆ సెట్ అయితే అంతే అట్లా అయిపోయింది. మళ్ళీ 2 కోట్లు పెట్టి సెట్ వేస్తున్నారు ఆదిపురుష్కి. సో ఒక రకంగా పర్వాలేదనే అనిపిస్తుంది. మళ్ళీ అంత మంచి సెట్ మనం ఇప్పుడు చూడొచ్చు. తిరుపతిలో వేశారు ప్రత్యేకంగా. అండ్ దీని గురించి మాట్లాడుకుంటే చీఫ్ గెస్ట్గా యాక్చువల్గా ఎవరైనా సరే ఒక పెద్ద మూవీ స్టార్లనో వీళ్ళ మించి స్టార్లో తెస్తారు. ఫస్ట్ టైం వీళ్ళు ఏం చేశారంటే చిన్నజీయర్ స్వామిని పిలిచారు. మన అదేంటది చిన్నజీయర్ స్వామిని పిలిచారు. ఏది మన ఈ సమతామూర్తి ఆయన. అండ్ ఇదేంటి తిరుపతిలో సాక్షాత్తు వెంకన్న పాదాల కింద అనుకోవాలి, తిరుమల కింద ఈవెంట్ చేస్తున్నారు. అంటే బాగా సెంటిమెంట్కి వెళ్తున్నారు. విషయం ఏంటి చూడు, ఇంత షూటింగ్ చేసే టైంలో మొత్తం ఏమో అన్ని మిస్టేకులు చేసి కాపీలు చేసి రకరకాలుగా ఏదో అతుకులో పొంత చేసేసి రిలీజ్ టైంకి వచ్చేసి ప్రసవ వేదన పడితే ఎలా ఉంటుంది? మరి దారుణం కాకపోతే సరే, ఏదైనా ఇక దేవుడా నువ్వే చూసుకొని గాల్లో దీపం పెట్టేసి దేవుడి మీద భారం వేశారని అనుకోవాలి. మొన్న కూడా ట్రైలర్ లాంచ్ అప్పుడు ప్రభాస్ తనంతట తానే వచ్చి మీకు నచ్చిందా, నిజంగా నచ్చిందా, అది ఏది నచ్చలేదో చెప్పేయండి నాకు, కావాలంటే మళ్ళీ మారుస్తా, మనకి ఇంకా టైం ఉంది అన్నట్లు చెప్పుకుంటే పాపం అనిపించింది. సరే, ఏదో రకంగా అయితే సినిమా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2022 ఇయర్లో ఏదన్నా ఒక అంశం అత్యంత వివాదాస్పదమైందంటే ఆదిపురుషే. అంతకుమించి ఏమీ లేదు. వాళ్ళు చిన్న ఏదొదల్ని వెంటనే రౌండ్ చేసి 500 తీస్తారు దాంట్లో. అట్లా అయిపోయింది. లాస్ట్కి మొన్న హనుమాన్ది పోస్టర్ రిలీజ్ చేసిన పక్కన ఏదో న్యూయార్క్ సిటీ ఉండే. ఇన్ని ఉన్నప్పుడు మళ్ళీ దాని తర్వాత వచ్చే చిన్న సినిమాలు, హనుమాన్ లాంటి సినిమాలను పోల్చి వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్పి ఓవరాల్గా వస్తున్నారు. టార్గెట్ కింద చేశారు ఆదిపురుషుని. ఇప్పుడు ఒక మంచి పీఠాధిపతి లైక్ చిన్నజీయర్ స్వామి రావడం వాళ్ళకు దీవెననే అనుకోవాలి. అండ్ దీనికి ఇంకా ఇక్కడ విశేషాలు ఏంటంటే ఎలా ప్లాన్ చేశారంటే దాదాపు ఒక 100 మంది లేడీ డ్యాన్సర్లు, 100 మంది మేల్ డ్యాన్సర్లని ముంబై నుంచి దింపుతున్నారు. వాళ్ళు స్పెషల్ అట్రాక్షన్. అండ్ ఒక 50 లక్షల వరకే వీళ్ళు క్రాకర్స్ మీద ఖర్చు పెట్టారు. అండ్ ఆ క్రాకర్స్ కూడా ఎట్లా తయారు చేయించారంటే శివకాశీలో వెలిగిస్తే పైకి వెళ్ళి జై శ్రీరామ్ సౌండ్స్ వచ్చేలాగా ఒక 50 లక్షలు అవి పెట్టారు. ఇంకా ఓవరాల్ అంతా ఇంత అని కాకుండా ఆల్మోస్ట్ ప్రముఖులందరూ ఎందుకు హంగులు చేస్తున్నారు అంటే ఇన్ని వివాదాలు వచ్చాయి కాబట్టి దాన్ని అట్లీస్ట్ కొంచెం తుడిచిపెట్టాలి అనా. టపాకాయలు ఏంటంటే బేసిక్గా మనము దీపావళికి ఒక సెలబ్రేషన్ వాడతాం, కానీ సింపుల్ చెప్పాలంటే టపాకాయ అది పేలితే డిస్టిపోయింది అనుకుంటారు. మనం మామూలుగా ఇట్లా గుమ్మడికాయ కూడా తీసేసి టపేయమని పగల కొడతారు కదా, అంటే డిస్టిపోయిందని. సో అట్లా దీనికి డిస్ట్రిబ్యూట్ అనే రేంజ్లో టపాకాయలు పేలుస్తున్నారు సినిమాకి ఇంతవరకు జరిగిందంతా తీసేసి. అండ్ అలాగే ఇక హంగు ఆర్భటాల విషయానికి వస్తే పాపం వీళ్ళు ఇక 500 కోట్లు అని అనౌన్స్ చేసుకున్నప్పుడు కనీసం 2 కోట్లన్నా పెట్టి ఫంక్షన్ చేయకపోతే అదో రకంగా చూస్తారు ఎవరైనా సరే. ఈవెన్ అదే తిరుపతిలో ఎందుకు చేస్తున్నారంటే ఒకప్పుడు బాహుబలి అక్కడే జరిగింది, సెంటిమెంట్గా కూడా అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు దాని థియరెటికల్ రైట్ బిజినెస్ 185 CR అయ్యింది. అంటే 200 కోట్లు వస్తే తప్ప బెనిఫిట్లోకి వెళ్ళదు. ఆల్మోస్ట్ ఏ రకంగా చూసుకున్న ఆడియో హక్కులైనా ఇన్ని రకాలుగా చూసుకున్నా సరే ఆదిపురుష్ మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్ డల్లోనే ఉంది. మరి ఈ రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్, అది కనుక సక్సెస్ అయితే లేకపోతే అందులో ఏమన్నా వింతలు చూపిస్తే జనాలు కొంచెం అక్కున చేర్చుకునే అవకాశం అయితే ఉంది. అండ్ మొన్న 3 days బ్యాక్ ఆన్లైన్లో టికెట్స్ ఓపెన్ చేస్తే హిందీ వెర్షన్ యూఎస్ఏలో
3 టికెట్లు అమ్ముడుపోయింది, 3. అంతే. కానీ 100 కోట్ల బిజినెస్ చేసిందని చెప్తున్నారు. బిజినెస్ ప్రీ బిజినెస్ థియరిటికల్ రైట్ బిజినెస్, టికెట్లు ఇంకా అది అవ్వాల, టికెట్ సేల్స్ అవ్వాల, ప్రీ సేల్స్ అవ్వాల, కలెక్షన్స్ అంటాం కదా, ప్రీ కలెక్షన్స్ అది రాలేదు ఇంకా. సో చాలా తక్కువే నమోదవుతున్నాయి. బట్ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే 185 తీయాలి బయటికి. ఒక హైదరాబాద్లోనే ఇంచుమించు ఒక 80-85 తీయాల్సి వస్తుంది. సో ఆ రకంగా ఉంది, అది కొంచెం కష్టమైంది. యాక్చువల్గా చెప్పండి సరే, ఎవరో ఒకరు చూస్తారు కదా, చూసిన తర్వాత టాక్ని బట్టి చూద్దాంలే వరకు వెళ్ళిపోయారు. యాక్చువల్గా సినిమా ఎట్లా ఉన్నా ప్రభాస్ని చూడడానికో ఓకే వెళ్ళిపోయేవారు జనాలు. అండ్ వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఒక ప్లస్ పాయింట్, 500 కోట్ల సినిమాకు ఒక చిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు రామాయణం తీశారు. అంటే ఎలా ఉన్నా సరే సినిమా చూసి బాగుంటే బాగుందని చెప్తారు, లేకపోతే లేదని చెప్తారు. లైక్ గేమ్ చేంజర్ లాంటి సినిమాలు ఉంటాయి 500 కోట్లు పెట్టి తీస్తే, బాగాలేదు అంటే అసలు ఎవరు చూడరు దాన్ని, ఓటీటీకి వచ్చేవారు చూస్తారు. ఇది బాగాలేదు అంటే అసలు ఎందుకు బాగాలేదు రామాయణాన్ని వీళ్ళు ఎందుకు అలా చూపించారు అని, ఎందుకు బాగాలేదో చూడడానికి కూడా వస్తారు. అదొక అడ్వాంటేజ్ ఇప్పుడు ఆదిపురుష్కి. సో ఆ రకంగా చూసుకుంటే కొంచెం ఇదే ఉంది. కాకపోతే మనకి బాపు గారి సినిమాలు అలవాటు అయినట్టే, ఆ నగలు అవన్నీ, ఆ కిరీటం అట్లా చూపిస్తేనే రాముల్ని వీళ్ళు హారతులు పట్టుకొని వస్తారు థియేటర్స్కి. ఇది వేరే విషయం. వీళ్ళంతా ఏదో టెంపుల్ రన్ గేమ్ ఆడినట్టు యాక్షన్ సీక్వెన్స్ లాగా, అడ్వెంచరస్ ఫిలిం లాగా తీస్తే, కొంతమందికి అయితే ఆ వానరులు, హనుమంతుడు వీళ్ళందరూ గ్రాఫిక్ లో చూపించినట్టుగా ఫీల్ అవుతున్నారు. పిల్లలు భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే తీసుకెళ్లరు. ఇప్పుడు జురాసిక్ పార్క్ సినిమాలకి యాక్చువల్గా పిల్లల కోసమే అట్లాంటివి, కానీ భయపడతారని చాలా మంది తీసుకెళ్లరు. ఇప్పుడు ఇది కూడా అట్లాగే అయింది. కింగ్ కాంగ్ సేమ్, కింగ్ కాంగ్లో ఎలాగైతే ఉన్నాయో యాక్షన్లు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ విత్ ఎక్స్ప్రెషన్స్ దించేశారు. మేబీ అవే కట్ చేసి ఇక్కడ అతికిచ్చారో కూడా తెలియదు, ఆ రకంగా ఉంటాయి అన్ని కాపీలు. కానీ బట్ ఎన్ని మాట్లాడుకున్నా సరే పాపం లాస్ట్ రిలీజ్ డేట్కి వచ్చింది కాబట్టి ఇక మనం నెగిటివ్స్ని తక్కువ మాట్లాడుకుంటేనే మంచిది. ఎందుకంటే ఉన్నన్ని రోజులు గత 2 సంవత్సరాల నుంచి ఇది లేదు అది లేదు ఇది లేదు అంటూనే ఉన్నాం. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేసుకునే పరిస్థితిలో కూడా లేరు. సో అట్లీస్ట్ దీన్ని నిలబెట్టే ప్రయత్నం అన్నా చేస్తే వాళ్ళకు కొంచెం ఊరటగా ఉంటుంది. ఇక అంతకంటే ప్రభాస్ ఖాతాలో ఇప్పుడు పాపం లాస్ట్ 2 సినిమాలు పోయినాయి, ఇదన్నా కొంచెం నిలబడితే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది చెబుతున్న వాళ్ళు ఉన్న చిన్న గ్లిమ్స్ చూసో లేకపోతే 2 సీన్లు చూసో ఫిక్స్ కాకండి, సినిమాలో అంతకు మించిన కథను చూపించబోతున్నారు. రామాయణంలో వాల్మీకి రామాయణాన్ని చూపిస్తున్నారు, డిఫరెంట్ యాంగిల్ ఇది, అండ్ రకరకాల పర్వాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందులో వేరే భాగం ఇది, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. అంటే ఒక హోప్ ఇస్తున్నారు. కొంచెం ఇట్లా కొమ్ములు తిరిగిన ట్రోలర్స్ వెళ్తున్నారు ఈ సినిమాకి. ఎందుకంటే సీరియస్లీ ఒక్క ఇది చూపిస్తేనే చిన్న ట్రైలర్లోనే అన్ని వెతికారు కదా, ఇది లేదు ఇది లేదు, ఇది అందులో కాపీ, ఇది ఇందులో కాపీ, చూడండి మ్యాచెస్ చూపించడం 2 నిమిషాలకి. ఇప్పుడు అదే 2.5 గంటల సినిమాలో వాళ్ళు ఎన్ని కాపీలు తీస్తారో, ఎన్ని ట్రోల్స్ చేస్తారో అని చెప్పేసి అందరు భయపడుతున్నారు. స్టార్టింగ్ మాత్రం ముందు టికెట్స్ బుక్ చేసుకునేది అందరూ కూడా కొమ్ములు తిరిగిన ట్రోలర్స్, గేమ్స్ అన్ని తయారు చేసేవాళ్ళు. అంటే ఇట్లా చూసిన వెంటనే ఇది అది కదా అని అర్థమవుతుంది. చూడు, కావాలని చూస్తున్నట్టు అంత ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వెళ్తున్నారు. అంటే మొదటి రోజు మనకి రివ్యూస్తో పాటు ఈ కాపీ ట్రోల్స్ కూడా వచ్చేస్తాయి ఫస్ట్ డేనే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.